హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్డ్రన్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, కళ్యాణ్ ఎలిమినేట్ అయితే టీఆర్పీ తగ్గుతుందా లేదా దాని గురించి మాట్లాడతాం. ఇక్కడ ఒకవేళ ఒకరు ఎలిమినేట్ అయినా ఒకరు ఉంటారు, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్. ఇప్పుడు చూడండి, సాటర్డే ఎపిసోడ్లో కళ్యాణ్ తనుజాని ఇద్దరిని పెట్టారు. ఈ పక్క సండే ఎపిసోడ్లో ఇమాన్యుయల్, రీతు, డీమన్ ముగ్గురిని పెట్టారు. ఒకరిపైన ఒకరు ఉంటారు కదా, ఒకరి కోసం ఒకరన్నా చూస్తారు అని. ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ ఎలిమినేట్ అయినా తనుజ ఉంటుంది కదా, కొంచెం టీఆర్పీ వస్తుంది. అలా ఒకవేళ కళ్యాణ్ ఎలిమినేట్ అయిన తర్వాత టీఆర్పీ తగ్గుతుందంటే కొంచెం తగ్గచ్చేమో, కానీ మరీ అంత పడిపోదు అనుకుంటున్నా. ఎందుకంటే షో చాలా బాగుంది. చెప్తున్నా కదా, ఇక్కడ కళ్యాణ్, డీమన్ సీజన్ 9 ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, మిగతా 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. వీళ్ళ 5గురి మీదే కొంచెం టీఆర్పీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడే అయింది కాబట్టి అందరికీ తెలుసు, వీళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి కొంచెం టీఆర్పీ ఎక్కువ వస్తుంది అంతే. షో అయితే చాలా అంటే చాలా బాగుంది. 20 మెంబర్స్ని తక్కువ చేయనక్కరే లేదు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. షో నెక్స్ట్ లెవెల్లో ఉంది, అందుకే ఇంకా ఎక్కువ టీఆర్పీ వస్తుంది. అలాగే ఈ 5గురు వల్ల కూడా డీమన్, రీతు, తనుజ, కళ్యాణ్, అలాగే ఇమాన్యుయల్, ఈ 5గురు వాళ్ళు. ఇప్పుడు సాటర్డే బాగుందా, సండే బాగుందా అంటే నాకైతే రెండు నచ్చాయి, రెండు బాగానే ఉన్నాయి. ఇక్కడ కామెడీ తక్కువ చేయలేదు, అక్కడ కామెడీ ఎక్కువ చేయలేదు. వీళ్ళు ఓవర్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అలా చెప్పచ్చు, కానీ 2 ఎపిసోడ్లు చాలా బాగున్నాయి. ఇంకొచ్చేసి ఎలిమినేట్ అయ్యాడా అంటే ఇప్పుడు శ్రీకాంత్ గారు అలాగే కళ్యాణ్ ఇద్దరు వచ్చేసి లీస్ట్లో వస్తున్నారు. ఎందుకంటే శ్రీకాంత్ గారికి అంతగా వంట రాదు, అలాగే కళ్యాణ్కి అంతగా వంట రాదు. కళ్యాణ్కి అసలుకి రానే రాదు. బిగ్ బాస్లో వంట చేసింది తనుజ అలాగే డీమన్, వీళ్ళే చేశారు. కళ్యాణ్ వచ్చేసి ఈ షో కోసం టీఆర్పీ కోసం కళ్యాణ్ అయితే తీసుకున్నారు. ఇంకా కళ్యాణ్ కూడా చేద్దాం, ఎప్పుడైతే వీళ్ళు తనుజ కళ్యాణ్ని బీబీ జోడీ సీజన్ 2నే ప్లాన్ చేద్దాం అనుకున్నారో అప్పుడు ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి అది కుదరలేదు. ఇప్పుడు ఈ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2కి అయితే తీసుకొని వచ్చారు ఇద్దరిని. అందుకే సాటర్డే ఎపిసోడ్లోనే ఇద్దరిని వేశారు ప్లాన్ చేసి. ఇప్పుడు కళ్యాణ్ కొంచెం వంట రాదు కాబట్టి ఏదైతే షోకి రాకముందు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉన్నాడు కదా, అప్పుడే నేర్చుకున్నాడు కళ్యాణ్ అయితే. అక్కడ నేర్చుకొని ఇక్కడ ఇంతమంది కుక్స్ మధ్యలో వచ్చి కుక్ చేస్తున్నాడంటే అంత బాగా మెచ్చుకోవాలి దానికి ఫస్ట్. ఇంకా ఎలిమినేట్ ఎవరు అవుతారంటే శ్రీకాంత్ గారు అలాగే కళ్యాణ్ వీళ్ళే అవ్వాలి. ఎందుకంటే వాళ్ళే కొంచెం వాళ్ళ అందరికంటే పర్ఫార్మెన్స్ కుక్ చేయడం కొంచెం తక్కువ వచ్చు కాబట్టి. ఇంకా శ్రీకాంత్ గారు అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారంట. శ్రీకాంత్ గారిని నేను ఎలా ఉంటారో అనుకున్నా కానీ చాలా బాగా ఉన్నారు, కామ్గా ఉన్నారు. తనకు వచ్చిన వంట ఏదైతే అది చేస్తూ వచ్చారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి వాళ్ళే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అయ్యాడంట. ఇది సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడా లేకుంటే తనే మార్క్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ అయ్యాడో తెలియదు, కానీ సెకండ్ అయితే కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు.